మన గౌరవనీయులు పెద్దలు అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన మీదుగా హెడ్ క్వార్టర్స్ ఓపెన్ అవుతుంది June 29 ఇందూర్లో, నిజామాబాద్ డిస్టిక్లో. ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు ఏదైతే ఉండేనో ప్రతి రైతు కళ ఉండేది. ఇవాళ ఆ కళని సహకారం చేయనీకే హోమ్ మినిస్టర్ గారు 29th జూన్కు వచ్చి ఇది ఒక చారిత్రక ఘట్టం తెలంగాణ పసుపు రైతులకు, ఈ హెడ్ క్వార్టర్స్ ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే 1 man 1 మిషన్ అని చెప్పి అరవింద్ ధర్మపురికి అలా ప్రశంసలు వస్తున్నాయి. ఎలక్షన్ కంటే ముందు అఫిడవిట్ ఇచ్చిండు, లేట్ అయినా లేటెస్ట్గా తీసుకొస్తా అని చెప్పిండు. ప్రతి విమర్శని ఎదుర్కొన్నాడు, తిప్పి కొట్టిండు, కింద పడ్డా మళ్ళా లేచిండు, పడ్డోడు చెడ్డోడు కాదు అని చెప్పి ఇవాళ నాయకత్వం చూపిండు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అని అన్నాడు కాదు, చేసిండా లేదా, ఆఖరికి చేసిండా లేదా. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలని అంటే రాజకీయ భగీరథుడు అనంట. ఎందుకు అనంటే పాపాకి పరి కవితక్కను రాజకీయంగా భూస్థాపం చేసి అక్కడికైనా ఒక బీజం నాటిండు భారతీయ జనతా పార్టీకి. రాజకీయాలు పక్కకు పెడితే ఇవాళ పసుపు రైతుల కళ మనం ఎలక్షన్లో కూడా మనం అందరం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, సుమారు 2019లో నాకు తెలిసి 175 పైన రైతులు, పసుపు రైతులు నామినేషన్ వేసిండ్రు కవితక్కకు అగెయిన్స్ట్గా.